హాయ్ నమస్తే అండి. సో కల్కి మూవీ చూడడం జరిగింది. చాలా బాగుంది కల్కి మూవీ. ప్రభాస్ గారు గతంలో చేసిన సినిమాల కంటే ఇది ఒక విభిన్నటువంటి తీసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చాలా రోజుల నుంచి అశ్విన్ గారు ఈ కల్కిని తీస్తున్నారు ఏంటి పాన్ ఇండియా ఫిలిం అనే ఒక మధ్యలో ఒక మెసేజ్ ఉంది. సో అది మాత్రం ఈరోజు చాలా గూస్ బంప్స్ వచ్చి చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే హిందీలో అంత పెద్ద అమితాబ్ బచ్చన్ గారిని హ్యాండిల్ చేయడం మాటలు కాదు. అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఈ అసలు ఆయన ఏజ్కి అసలు ఆ ఫైట్స్ ఏంటి అన్న ఫీలింగ్లో మన ప్రతి ఒక్క ప్రేక్షకుడు చాలా ఆనందపడతారు థియేటర్లోకి వెళ్ళి. ఈరోజు అదే తమిళ్లో కమల్ హాసన్ గారు కూడా అదే పీరియడ్ ఎంత ఆయన సీనియర్ అయినా కూడా ఆయనతో ఎటువంటి క్యారెక్టర్ చేయించాలి అన్న నినాదంతో కొనసాగారు. ఇదంతా కూడా ఏంటంటే మన గతంలో హిస్టారికల్ ఫిలిమ్స్ మనకి ఎక్కువ తెలుసు మనకి. సో ఇక్కడ చెప్పుకోవాల్సిందే ఆ కల్కిలో కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు చేయడం. ఉదాహరణకి రాజమౌళి గారు కానీ, ఆర్జీవి గారు కానీ, దిల్కర్ సల్మాన్ గారు, అర్జున్ రెడ్డి చాలామంది చేసి ఉన్నారనమాట. సో వీళ్ళందరి చేత క్యారెక్టర్లు చేయించడం ఆషామాషా మాటలు కాకుండా ఏ క్యారెక్టర్లో ఎవరిని రివీల్ చేయడం అనేది ఒక సవాల్తో కూడిన అంశం కాబట్టి దాన్ని మాత్రం బాగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అశ్విన్ గారు. ఇది రాజమౌళి గారు ఆస్కర్ దాకా తీసుకెళ్తే ఒక ఎత్తు అయితే ఇక్కడ అశ్విన్ గారు తనదైన శైలిలో అద్భుతమైన జెండా ఊపినటువంటి ఘనత అశ్విన్ గారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సాంగ్స్ కూడా ఎక్కువ లేకుండా ఈ సినిమాని ఎంత హైప్ చేసినటువంటి ఘనత మాత్రం అశ్విన్ గారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మానందం గారిని కూడా లేటెస్ట్గా అద్భుతమైన సినిమాలో చూపించడం ఇది కల్కి మూవీగానే చెప్పుకోవచ్చు. కల్కి మూవీ ఇంత వండర్ఫుల్ సెన్సేషనల్ చేసేస్తుందని మనకు తెలీదు, ఊహించలేదు. ఇక్కడ ఏంటంటే కాలాలు అన్నమాట, కాలాలు యుగాలు అన్నీ కూడా కాలం అంటే వర్తమాన కాలం, లేటెస్ట్గా ఇప్పుడు జరుగుతున్న భూతకాలం ఇవన్నీ కూడా మనకు తెలిసిన కాలాలు. యుగంలో కూడా త్రేతాయుగం, దైవయుగం, కలియుగం ఇవన్నీ కూడా యుగాల కింద వస్తాయి. ఒకటి మొత్తం కూడా మానవుడు మనుగడ నుంచి కూడా మనం నిర్మించుకునే ఉంటాయి. ఉదాహరణకి అప్కమింగ్ బుజ్జి ఇది లేటెస్ట్ అప్డేట్. రాబోయే రోజుల్లో మన కార్లు కూడా గాలిలో ఎగరితే ఒక మెసేజ్ ఉంది. కార్లు కూడా గాలిలో ఎగలుతాయి అన్నమాట, ఎగిరే కాలం వస్తుందంట. మరి అది మనం చంద్రయాన్ 3 సక్సెస్ చేసి చంద్రమండలంలో కాలు మోపినప్పుడే మనం ఇండియా పౌరుడు అంటే ఏందో చూపించాం, ప్రూఫ్ చేసుకున్నాం. సో మనం ఆస్కర్ దాకా వెళ్ళాం కాబట్టి ఇది ప్రపంచ దేశాలకు సవాల్ ఇచ్చిన మూవీకి కూడా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇది హిందీలో మాత్రం హిందీ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సవాల్ ఇస్తారు అనమాట. సో అది దానిలో చెప్పుకోదగిన అంశంగా ఈ ఫిలిం బుజ్జి ఇస్ అ లేటెస్ట్ అప్డేట్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు హైలైట్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రభాస్ గారికి బుజ్జికి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో మూవీ మాత్రం వండర్ఫుల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూసి గర్వపడాల్సిన అంశం. ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, ఇటు సందేహం లేదు. సో మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఇట్లు మీ పెట్టల ద్వారా మీ అందరూ సపోర్టెడ్ కావాలి. నేను మీడియా ద్వారానే వచ్చాను. సో ఎంతోమంది కూడా ఈరోజు సినిమా ఉపాధి కోసం ఎంతోమంది చైతన్యవంతులైనటువంటి పెద్దల మహానీయులు ఎంతోమంది అర్థం చేసుకొని వాళ్ళందరూ నేటి తరానికి నేటి బాల్లో అందరూ కూడా ముందు నడిపిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ పెట్టల ద్వారా